హలో అండి. ఎండాకాలం వచ్చిందంటే చల్లదనం కోసం ఏవేవో డ్రింక్స్ అయితే తాగేస్తూ ఉంటాము. సో, ఎన్ని డ్రింక్స్ తాగినా మజ్జిగ ఇచ్చే చల్లదనం అనేది ఏ డ్రింక్ కూడా ఇవ్వదు. అందుకే నేనైతే ఎండాకాలం వచ్చిందంటే ఇలా ఒకేసారి ఒక పెద్ద జార్‌లో మజ్జిగ అయితే చేసుకొని పెట్టుకుంటాను. దీనికోసం ఒక జార్‌లో పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసి మనకెంత కన్సిస్టెన్సీ కావాలి అంటే మజ్జిగ అంత కన్సిస్టెన్సీగా అయితే చేసేసుకుంటాను. దీంట్లో సాల్ట్‌కి బదులు షుగర్ కూడా వాడుకోవచ్చు. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళైతే యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇలా ఒకేసారి చేసుకొని పెట్టుకోవటం వల్ల పిల్లలు ఆడుకుంటూ కూడా వచ్చి మజ్జిగ తాగి వెళ్తూ ఉంటారు. దీనివల్ల మంచి శరీరానికి చల్లదనంతో పాటు హాయిగా కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది. కొద్దిమంది అయితే బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తారండి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. బట్ నేనైతే జస్ట్ సాల్ట్ ఒకటే వేసి అయితే చేశాను. అలాగే నేనిక్కడ ఈ మజ్జిగ కోసం అయితే గ్రీక్ యోగర్ట్ అయితే వాడానండి. ఈ మధ్య నేను అప్పుడప్పుడు గ్రీక్ యోగర్ట్ అయితే తెచ్చుకుంటున్నాము. గ్రీక్ యోగర్ట్ ఎందుకో మంచిదని చెప్పేసి విన్నాను. అందుకని చెప్పి అయితే ఈ గ్రీక్ యోగర్ట్ అయితే వాడుతున్నాను. సో, నా వీడియో మీకు నచ్చిందనుకుంటా. మీరు ఇలానే మజ్జిగ చేసుకుంటారా? మీలో ఎంతమంది ఇలా ఒకేసారి మజ్జిగ చేసి పెట్టుకొని మధ్య మధ్యలో తాగుతూ ఉంటారో ఎండాకాలంలో నాకైతే కమెంట్ సెక్షన్‌లో తెలపండి. నా వీడియోని మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం.